హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనం బై చేయాలి, అలానే సెల్ చేయాలి. అలానే సపోర్ట్ రెసిస్టెన్సెస్ కూడా మనం బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. ప్రీవియస్ డే అంటే మనకి ఫ్రైడే రోజు మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది. సో నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది, ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, ట్రేడింగ్ చేయకండి, మనకి మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అని చెప్పి క్లియర్ అండ్ ఎవ్రీథింగ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చుకుంటూ వచ్చాను. మనకి రిపో రేట్స్ అనేది తగ్గించారు, తర్వాత మనకి మార్కెట్ వోల్టాలిటీ ఎలా ఉన్నది కూడా మనం క్లియర్గా నేను టెలిగ్రామ్లో మీకు చెప్పాను. అయ్యాక మార్కెట్కి కొంచెం టైం ఇవ్వండి, టైం అయ్యాక మనము బేస్డ్ ఆన్ ద మూవ్ డైరెక్షన్ బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం అని కూడా అప్డేట్ ఇచ్చాను. తర్వాత ఏమైంది, మనకి అప్ సైడ్ మూవ్ వచ్చింది, సిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాము, ప్రాఫిట్ కూడా బుక్ చేసాం. సో ఇక్కడితో మన ట్రేడ్స్ అయిపోయి సేమ్ మనం డైలీ అనాలిసిస్లో డిస్కస్ చేసుకున్నట్టు, లైవ్లో డిస్కస్ చేసుకున్నట్టు మనకి క్లియర్గా ఇక్కడ లెవెల్స్ కూడా మనకి వర్క్ అయ్యాయి. ఏమనుకున్నాం మనము నిఫ్టీలో 26,100 లెవెల్ బ్రేక్ అయితే మనం 26,200 వరకు టార్గెట్ పెట్టుకుంటాం అనుకున్నాము. సేమ్ అలానే వెళ్ళింది. అక్కడ నుంచి మనకి క్యాండిల్స్ అనేది కూడా క్లియర్గా రిజెక్ట్ అయింది. ఫైన్ సార్, ఫ్రైడే అయిపోయింది. నెక్స్ట్ మండే, రేపు మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అంటే క్లియర్గా డే టైం ఫ్రేమ్లో చూడండి, మనకి మార్కెట్ అనేది మంచి క్యాండిల్ అనేది వచ్చింది, మనకి బుల్లిష్ క్యాండిల్. సో రేపు నాకు మార్కెట్లో నాకు అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 26,320 బ్రేక్ అయితేనే తీసుకుంటాను నేను. నాకు 26,320 బ్రేక్ అయితే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ వచ్చేసి నేను కిందకి ప్లాన్ చేసుకుంటాను. నేను అప్ సైడ్ ట్రేడ్కి అయితే 26,300 ఆర్ 320 లెవెల్ అనేది నాకు ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. ఫైన్ సార్, ఇంకేమైనా ఛాన్సెస్ ఉందా స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవడానికి అప్ సైడ్కి అంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే తీసుకోవచ్చు. అంటే 26,230 లెవెల్ బ్రేక్ అయినా కూడా మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని ఇక్కడ మనం ఇట్లా తీసుకుని స్టాప్ లాస్ అనేది కింద ప్లాన్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఏ రిస్కీ పీపుల్ తీసుకోండి, కానీ యాజ్ ఏ సేఫ్ ప్లేయర్స్గా నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దాను. ఎందుకంటే చాలా కన్సల్టేషన్ ఫేస్ ఉంది ఇక్కడ, మనకి తీసుకున్న అసలు హిట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. సేఫ్ ప్లేయర్స్ ఉంటే 26,320 లెవెల్ బ్రేక్ అయితే మాత్రమే ట్రేడ్ తీసుకోండి. ఫైన్ సార్, ఆర్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయినా కూడా మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాము. ఫైన్ సార్, మరి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అంటే డౌన్ సైడ్కి వచ్చేసి మనము క్లియర్గా ఏది ఉంది చూసారా, 26,120 లెవెల్, ఈ లెవెల్ కింద నాకు మంచి క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. 15 మినిట్స్ క్యాండిల్ అలా సస్టైన్ అయ్యి మనకి క్లోజ్ అయితేనే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని ఆల్మోస్ట్ నేను 25,960 లెవెల్ టార్గెట్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే నేను 26,900 లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ మనకి వెరీ అంటే 26,100 అనేది మనకి చాలా చాలా మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడికి వచ్చి మనకి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలా రివర్సల్ ట్రేడ్స్ కూడా తీసుకుని మనం డౌన్ సైడ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ డౌన్ సైడ్ ట్రేడ్ తీస్తే ఖచ్చితంగా మనకి మంచి క్యాండిల్ అనేది, సాలిడ్ రెడ్ కలర్ క్యాండిల్, అది 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనకి ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయినప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుని అప్ సైడ్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మనకి ఫ్లాట్ ఓపెనింగే చూపిస్తుంది. సో ఇది నిఫ్టీ లెవెల్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏమనుకున్నామో అదే జరిగింది. ఫ్రైడే రోజు మనం లైవ్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం సార్ అంటే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీకి మనకి 60,000 అనేది ఒక రౌండ్ ఫిగర్. సో రేపు కానీ మార్కెట్ ఈ 59,950 60,000 లెవెల్కి వెళ్ళి మనకి క్యాండిల్స్ అయినా రిజెక్ట్ అయ్యాయి అంటే మనము ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనం రివర్సల్ ట్రేడ్స్ కూడా తీసుకుంటాం, సెల్ సైడ్ ట్రేడ్స్. స్టాప్ లాస్ వచ్చేసి పైన మనం ప్లాన్ చేసుకుంటాము. ఇదొక రివర్సల్ ట్రేడ్. అప్ సైడ్ ట్రేడ్ అంటే బయింగ్ సైడ్ ట్రేడ్ వచ్చేసి నాకు ఖచ్చితంగా ఈ 26,100 లెవెల్ బ్రేక్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాను నేను. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్న టార్గెట్ నేను 60,300 60,400 ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ అనేది మనం డౌన్ సైడ్ పెట్టుకుంటాము. ఫైన్ సార్, ఒక బయ్యింగ్ అయింది, ఒక సెల్లింగ్ అయింది. ఇంకా సెల్లింగ్ సైడ్స్ ఎలా ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, 59,500 అండ్ 600 ఈ జోన్ అనేది కూడా మనకి మంచి సపోర్ట్ జోన్. ఈ లెవెల్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు నిఫ్టీలో
ఇలా ఇక్కడ మనకి రివర్సల్ ట్రేడ్స్ కానీ వర్క్ అవుతుంది, మనకి కింద సాలిడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం డౌన్ సైడ్ కూడా ట్రేడ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ 59,500 600 జోన్ అనేది కూడా మనకి చాలా మంచి సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఇలా వచ్చి రివర్సల్ అవ్వచ్చు. సో ఇలా రివర్సల్ అయినప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అదే మంచి సాలిడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది అంటే డౌన్ సైడ్కి మనకి 15 minutes టైం ఫ్రేమ్లో పైన స్టాప్ లాస్ పెట్టుకుని డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో రేపటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇది. అండ్ అలానే మనం లిస్టింగ్ గెయిన్స్ కోసము మీషో ఐపీఓ అండ్ ఈక్వస్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసాము. ఎవరికైతే ఐపీఓలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అని చాలా మంది అడిగారు నన్ను. నేను వీడియో కూడా చేసి పెట్టాను, ఇక్కడ యూట్యూబ్లో మీరు క్లియర్గా చూడొచ్చు. హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓ, డీమ్యాట్ అకౌంట్లో అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడే అప్డేట్ ఇచ్చాను. సో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. అలానే రేపు మనం లైవ్ మార్కెట్స్లో 9 నుంచి మనము మార్కెట్ క్లోజింగ్ 3:30 వరకు నేను లైవ్లోనే ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నన్ను అడగచ్చు. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇస్తాను. సో ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేస్తే డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతారు. ఆర్ఎల్స్ మీకు ఏమైనా పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న నా నెంబర్ ఉంది చూసారు ఇక్కడ, నాకు దానికి వాట్సాప్ అయినా చేయొచ్చు. సో ఇది డైలీ అనాలిసిస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్.